పెసరట్టు కోసం ఒక గ్లాస్ పెసరట్టు, హాఫ్ గ్లాస్ రైస్, ఒక 4 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఒక 4 అవర్స్ నానబెట్టుకుంటే చాలు. పెసర్లు చూడండి ఎంత బాగా నానయ్యో. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి. టేస్ట్ కోసం కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిర్చి, జీలకర్ర వేసి కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో రుబ్బుకోవాలి. ఇందులో కొంచెం అల్లం పేస్ట్ వేసి, కొంచెం అల్లం పేస్ట్ వేసుకుంటే చాలా బాగా వస్తాయండి పెసరట్టు. మీ దగ్గర అల్లం ఉంటే కట్ చేసి వేసుకోవచ్చు. ప్యాన్ బాగా వేడి చేసుకోవాలి. పెనం బాగా వేడైంది. సిమ్లో ఉడికించుకోవాలండి. వేడి వేడి పెసరట్టు రెడీ. టమాటా పచ్చడి కోసం కొన్ని పల్లీలు ఇలా వేయించుకోవాలి. ఇలా పల్లీలు కొంచెం వేడయ్యాక ఒక స్పూన్ జీలకర్ర, స్పూన్ నువ్వులు, టేస్ట్ బాగుంటుందండి. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ, కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా వేగాక పక్కకు తీసుకోవాలి. పచ్చిమిర్చి ఇలా పక్కకు తీసుకున్నాను. పచ్చిమిర్చి వేగేలోపు టమాటాలు ఇలా కడిగి కట్ చేసి పెట్టుకున్నామండి. ఇప్పుడు టమాటా వేయించుకున్నాం. కొంచెం ఆయిల్, కొంచెం జీలకర్ర, కరివేపాకు, పసుపు, టమాటా కొంచెం ఉడకబెట్టుకోవాలి. ముందుగా వేయించుకున్న వీటిని మిక్సీ పట్టుకుందాం. ఇది ఇలా పౌడర్ అయ్యాక ఇందులోకి పచ్చిమిర్చి, 4-5 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి. టమాటా ఇలా ఉడికాక కొంచెం పుదీనా వేసుకోవాలి. ఇలా దగ్గరగా ఉడికినాక స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు చల్లారబెట్టుకొని రుబ్బుకోవాలి. బాగా చల్లారింది. దీన్ని ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఒక్క సెకండ్ ఇలా రుబ్బితే చాలండి. అదే గిన్నెలో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని పోపు చేసుకుందాం. పోపు గింజలు వేసుకొని కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం పసుపు, టమాటా పచ్చడి రెడీ.